క్రిటికల్గా ఐడెంటిఫై చేయడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అవుట్ ఆఫ్ ద 151 డిస్ట్రిక్ట్. అండ్ దీంట్లో ఎందుకు మనకి ఏంటంటే లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఆన్ టీమ్. సో అందుకని ఇబ్బంది లేదు. టూరాట్ మెషిన్స్ మనకి ఉన్నాయి, మనకి ఎక్స్రే మెషిన్స్ ఉన్నపర్తిలో అన్నింటిలో ఉన్నాయి. సో దీంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు కాబట్టి ఇప్పుడు హోమ్ టు హోమ్, హౌస్ టు హౌస్ వెళ్ళి మనం ఈ స్క్రీనింగ్ ప్రక్రియని కొద్దిగా ఆగ్మెంట్ చేయాలి. సో దానికి మీకు ఒక క్వశ్చన్ కూడా, యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, యు ఆర్ నాట్ ఓన్లీ మెడికల్ ఆఫీసర్స్, యు ఆర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ ఆల్సో. మీ కింద ఒక 20-30 మంది ఆశా వర్కర్స్ ఉంటారు, 5-6 మంది ఏఎన్ఎంస్ ఉంటారు, ల్యాబ్ యువర్ MLHPs, ల్యాబ్ టెక్నీషియన్స్, రిటైర్డ్ టెక్నీషియన్స్. యు ఆర్ లైక్ ద బాస్ ఆన్. మీరు వాళ్ళకి ఏ పని చెప్తే వాళ్ళు చేస్తూ ఉంటారు. సో దిస్ స్టీప్ ప్రోగ్రామ్ ఫస్ట్లీ ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు ఓన్ అప్. 1700 టెస్ట్ కూడా మనం సంవత్సరానికి చేయలేదంటే అదేవిధంగా ఇమీడియట్గా డయాగ్నోస్ అవుతుంది. డయాగ్నోస్ అయిన ఇమ్మీడియట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి కూడా మన ప్రాథమిక ఆరోగ్యం ఇవ్వడం, ఫుడ్ కూడా మంచిగా తీసుకోవడానికి మరి బలవంతమైన ఫుడ్ తీసుకోవాలి. లో సోషియో ఎకనామిక్ స్టేటస్ ఉంటుంది, బరువు తగ్గిపోతారు. తర్వాత న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలి. రోజుకు పొద్దున ఎగ్, రాత్రి ఎగ్, తర్వాత పప్పు ధాన్యాలతో, మాంసకృతులతో కూడినటువంటి పప్పు ధాన్యాలతో తినడం, ఆ విధంగా న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోమని చెప్పడం. ఆ రకంగా తీసుకున్నట్లయితే మరి వాళ్ళకు ఈ స్ప్రెడ్ అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి తగ్గినప్పుడు ఇసుకను మట్టి తీసి వేయడం, తర్వాత తగ్గినప్పుడు రుమాలు తీసుకుంటే మరి ఇంట్లో ఉన్నట్లయితే అందరూ కూడా టెస్ట్ చేయాలి. ఆ రకంగా ఫ్యామిలీ మొత్తం స్క్రీన్ రావాలి. ఆ రకమైనటువంటి కార్యక్రమాన్ని చేసినట్లయితే కాబట్టి మీరు 100% ఇంట్రెస్ట్ తీసుకొని ఈ యొక్క ప్రోగ్రాము మనదిగా బాధ్యత తీసుకొని భారతదేశంలో ఎప్పుడైతే